వెల్కమ్ టు MG9 న్యూస్. ఎమ్మిగనూరు జనసేన పార్టీ తాలూకా సీనియర్ నాయకులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో జనసేన పార్టీ తాలూకా సీనియర్ నాయకులు బీసీ నాగరాజు, కె దామోదర్ రెడ్డి, ఎస్ భాస్కర్లు పత్రికాముఖంగా మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగలంలో భాగంగా ఎమ్మిగనూరుకు విచ్చేస్తున్న సందర్భంగా ఇక్కడున్న టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు దక్కించుకున్న బివి జయనాగేశ్వర్ రెడ్డి మాత్రం మా జనసేన పార్టీకి, పార్టీ శ్రేణులకు గాని ఎటువంటి సమాచారం పిలుపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మా ఆరాధ్య దైవం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ పార్టీ కార్యవర్గం జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల కూటమి పొత్తులలో భాగంగా జరుగుతున్న ప్రతి కార్యక్రమాల్లో పార్టీ నేతలను, కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగాలని సూచించినప్పటికీ కానీ ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల కూటమి పొత్తుల్లో భాగంగా టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు దక్కించుకున్న బివి జయనాగేశ్వర్ రెడ్డి మాత్రం కూటమి పార్టీ కార్యక్రమాల్లో జనసేన, బీజేపీ పార్టీల ఇన్ఛార్జీలను, నేతలను, కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగడం లేదని విమర్శించారు. అందుకే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు దక్కించుకున్న బివి జయనాగేశ్వర్ రెడ్డి తన వైఖరిని మార్చుకోవాలని, లేని పక్షంలో తగిన గుణపాఠం చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. MG9 న్యూస్ తో విలేకరి గౌస్. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు అధినేతకి సంబంధించినటువంటి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి, అదే విధంగా రెండవది మరి ఇప్పటికైనా ఇంకా పొత్తు ధర్మాన్ని పాటిస్తే మరి బాగుంటది. లేదంటే చాలా అంటే రాబోయే రోజుల్లో ఈ పొత్తుకే చాలా ముప్పు కూడా వాటిల్తుంది అని చెప్పి మేము ఈ యొక్క పత్రికా ముఖంగా చేస్తున్నాము. లేదంటే మా ధర్మాన్ని మేము ఇంకా పాటిస్తాము. సో ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి గారు మేల్కొనాలని మేము కోరుకుంటున్నాం.